నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొత్త నేషనల్ హైవే 4 లైన్లుగా నిర్మించడానికి కేంద్రం మరియు రాష్ట్రాలు పూనుకుంటున్నాయి. ఈ మేరకు ఈ రూట్లో 4 వరుసలుగా నిర్మించనున్నారు. ప్రస్తుతం భూసేకరణ పనులు ముమ్మరంగా చేస్తున్నారు. కొన్ని చోట్ల బైపాసులు కూడా నిర్మిస్తారు. అక్కడ ఎక్కడెక్కడ ఈ యొక్క బైపాసులు నిర్మిస్తారు, ఎటు ఈ రహదారి వెళ్తుంది అనేటువంటి అంశాలు ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కేంద్రం సహకారంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ హైవేలు మరియు స్టేట్ హైవేల పనుల్ని వేగవంతం చేస్తుంది. ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాలకు కనెక్ట్ అయ్యే రోడ్లపై ఆయా రాష్ట్రాలు ఫోకస్ పెట్టాయి. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చేసి ఈ యొక్క అమరావతి కనెక్ట్ అయ్యేటువంటి రోడ్లపై ఒక ప్రణాళిక అయితే రూపొందించుకుంటుంది. తాజాగా అమరావతిని తెలంగాణకు కనెక్ట్ చేసే ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ఈ కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. విజయవాడ, ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణను పూర్తి చేయాలని పనిలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మాణం జరుగుతుంది. దీనికోసం 329.30 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 243.67 ఎకరాల భూమిని సేకరించడం అయితే జరిగింది. ఇంకా 86.63 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ సేకరణ పూర్తయితే విజయవాడ, ఖమ్మం మధ్య రాకపోకలు మరింత సులువుగా సాగుతాయి అంటున్నారు. అలాగే విజయవాడ, ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు మిగిలిన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండడంతో వాటిని ముందుగా పూర్తి చేస్తారు. ఆ తర్వాత ప్రైవేటు భూములపై దృష్టి పెడతారు. ఖమ్మం, విజయవాడ మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు 3 ప్యాకేజీలుగా చేస్తున్నారు. ఇప్పటికే 2 పనులు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా 3వ ప్యాకేజీ పని ప్రారంభం కావాల్సింది. ఈ మేరకు మిగిలిన భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలోని రెమిడిచెర్ల నుంచి మొదలయ్యే ప్యాకేజీ 3 ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ఈ యొక్క గంపలగూడెం మండలంలోని తునుకుపాడు దగ్గర ఎన్టీఆర్ జిల్లాలోకి అయితే వస్తాయి. ప్రస్తుతం భూసేకరణ కూడా అక్కడే జరుగుతుంది. మొత్తం 30 కిలోమీటర్ల రహదారి కోసం 329.30 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 273.73 ఎకరాలు ప్రైవేటు భూములు ఉండగా వీటిలో ఇప్పటికే 243.67 ఎకరాలను సేకరించారు. మిగతా 30.6 ఎకరాల భూమి మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ భూములతో పాటుగా ప్రభుత్వ భూములు 32.74 ఎకరాలు, అసైన్ ల్యాండ్స్ వచ్చేసి 22.83 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 85.63 ఎకరాల సేకరణ పూర్తయితే గ్రీన్ ఫీల్డ్ హైవే పనులైతే మార్గం సుగమమవుతుంది. ఈ హైవేకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, జీ కొండూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో కలిపి 9,56,125 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. గంపలగూడెంలోని తునికిపాడులో 36,704.98 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే జీ కొండూరు పరిధిలోని గ్రామాల మీదుగా విజయవాడ రూరల్ మండలంలోకి నేషనల్ హైవే అయితే వస్తుంది. దీంతో ఈ గ్రామాలన్నిటిలోనూ భూసేకరణ జరుగుతుంది. ఇక విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు మీదుగా విజయవాడ శివారులోని జక్కంపూడి వద్ద బైపాస్ ఏర్పాటు చేస్తారు. ఈ బైపాస్లో కలుస్తుంది ఇది. ఈ 3 ప్రాంతాల్లో భూసేకరణ అయితే చేస్తున్నారు. ఇక విజయవాడ, నాగపూర్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా ఈ ఖమ్మం నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం, విజయవాడ మధ్య ప్యాకేజీ 1లో వి వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి వరకు 25 కిలోమీటర్లు, అట్లనే ప్యాకేజీ 2లో బ్రాహ్మణచెర్ల నుంచి రెమిడిచెర్ల వరకు 28 కిలోమీటర్లు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించాక రెమిడిచెర్ల నుంచి జక్కంపూడి వరకు చేపట్టాల్సిన ప్యాకేజీ 3 పనులు ఆగిపోయి ఆలస్యంగా ఉన్నాయి. మిగిలిన భూమి సేకరణ త్వరగా ఈ పనులు పూర్తి అయితే పనులు ప్రారంభించాలని అయితే అనుకుంటున్నారు. ఈ విజయవాడ దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేను 165 కిలోమీటర్ల మేర 4,609 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 5 ప్యాకేజీలు, 17 అండర్ పాస్లు, 33 కలవట్టులు, 9 భారీ వంతులను నిర్మిస్తారు. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వెళ్లేందుకు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మరింత సులభతరం చేస్తుంది.
ఈ హైవే ఈ రెండు నగరాలను చాలా వేగవంతమైన వాహనాలు వెళ్ళేయడానికి ఉపయోగపడుతుందని పలువురు చెప్తున్నారు. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.